हमारे यहाँ बच्चा पैदा होता है तो आई भी बोलता है, AI भी बोलता है। अमेरिका की चाट जीपीटी, चाइना की डीप सीक, यूके की डीप माइंड, మరి ఇండియాకి చాట్ జీపీటీ ఓనర్ పబ్లిక్ గానే ఏఐని క్రియేట్ చేయటం ఇండియన్స్ వల్ల అయ్యే పని కాదు అని అవమానించాడు. ప్రపంచం అంతా ఏఐ ఇస్ ద ఫ్యూచర్ అంటుంటే ఇండియా ఎందుకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్ లో వెనకబడింది? వీటితో పాటు ఈ రోజు వీడియోలో ఇండియాకి ఓన్ ఏఐ ఎందుకు అవసరం, దాంతో పాటు వైరల్ అవుతున్న డీప్ సీక్ కి నిజంగా $6 మిలియన్ మాత్రమే ఖర్చు అవుతుందా, ఇంకా ఎన్నో విషయాలు ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మన ఇండియాకి కూడా ఓన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్స్ లో ఇండియన్ ఏఐ అని కామెంట్ చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, ప్రపంచం అంతా ఏఐ ఇస్ ద ఫ్యూచర్ అంటుంటే ఇండియాలో మాత్రం ఏఐ కి ఫ్యూచర్ లేదేమో అనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అయితే రోజు క్రియేట్ అవుతూనే ఉన్నాయి, కానీ ఆ క్రియేషన్ ఇండియాలో కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇండియాకి పెద్ద యూజ్ లేదు అని ఇండియా ఏమైనా అనుకుంటుందా, లేదా అసలు ఏఐ అంటేనే యూజ్లెస్ అనుకుంటుందా? కొంతమందికి తొందర కాబట్టి ముందే చెప్పేస్తున్నా, ఆల్రెడీ లాస్ట్ బడ్జెట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ కోసం 500 crores ని అలొకేట్ చేశారు. వాటి గురించి మధ్యలో డిస్కస్ చేస్తాను, బట్ కొంతమందికి అంత ఓపిక ఉండదు కదా, చూడకుండానే ఈ 500 crores అని కామెంట్ చేసి మనల్ని తిడతా ఉంటారు. సో ముందే చెప్పేశా, ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్లెస్. అమెరికాకి చెందిన ఓపెన్ ఏఐ సంస్థ రీసెంట్ గా ఏఐ అనేది ఒకటి ఉంటుందని ప్రజలందరికీ పరిచయం చేశారు. కానీ 1997లో వరల్డ్ వైడ్ గా డీప్ బ్లూ అనే ఏఐ తెగ పాపులర్ అయింది. దీన్ని IBM వాళ్ళు క్రియేట్ చేశారు. IBM అంటే ఇండియన్ బిజినెస్ మేనేజ్మెంట్ కాదు, ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ కార్పొరేషన్. ఈ డీప్ బ్లూ అనే ఏఐ అప్పట్లో ఒక చెస్ ప్లేయింగ్ కి మాత్రమే పరిమితమైంది. ఇది నిజంగానే వరల్డ్ ఫేమస్ అయింది. 1997లో గ్యారీ కాస్పరోవ్ అనే వరల్డ్ చెస్ ఛాంపియన్ ని ఓడించి ప్రపంచ వార్తల్లోకి ఎక్కింది. అప్పటి నుంచి ఏఐ చాలా స్పీడ్ గా ఎవాల్వ్ అవుతూ ఏ సెక్టార్ లోకి ఎంటర్ అయినా ఒక రెవల్యూషన్ ని క్రియేట్ చేస్తూ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్, ఇన్వెస్టిగేషన్ వింగ్ ఇవ్వండి. హెల్త్ కేర్ సెక్టార్ లో డిసీజెస్ అండ్ సిమ్టమ్స్ ఇస్తే చాలు ఎలా ట్రీట్మెంట్ చేయాలో చెప్పేస్తుంది. కూర్చొని డెస్టినేషన్ ఫిక్స్ చేస్తే చాలు యాక్యురేట్ గా కారులో తీసుకెళ్తుంది. బిజినెస్ లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అండ్ కస్టమర్ రివ్యూస్ ని అనలైజ్ చేసి ఇటు ఓనర్ కి అటు కస్టమర్స్ కి కూడా సొల్యూషన్స్ ఇస్తుంది. ఆటోనామస్ రోబోట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ లో వర్క్ చేస్తూ క్రమంగా ప్రొడక్షన్ కి హెల్ప్ అవుతున్నాయి. ఏఐ ఇంటెలిజెన్స్ తో సైబర్ సెక్యూరిటీలో కూడా ప్రొయాక్టివ్ సెక్యూరిటీ మెజర్స్ కి యూజ్ అవుతున్నాయి. డిఫెన్స్ లో కూడా శత్రువుల టార్గెట్ ని యాక్యురేట్ గా తెలుసుకునేందుకు కూడా ఏఐని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అంతెందుకు ఇప్పటిదాకా మనకి ప్రధాన సలహాదారులుగా ఉన్న యాపిల్లో సిరి, గూగుల్లో గూగుల్ అసిస్టెంట్, అమెజాన్లో అలెక్సాలు కూడా ఏఐలే. ఇలా ప్రతి సెక్టార్లో కూడా ఏఐ వాడకం విపరీతంగా పెరుగుతూ వస్తుంది. కానీ ఏఐలో బిగ్గెస్ట్ రెవల్యూషన్ మాత్రం అమెరికా బేస్డ్ ఓపెన్ ఏఐ కంపెనీ నుంచి చాట్ జీపీటీ ఇంట్రొడక్షన్ తోనే స్టార్ట్ అయింది. ప్రపంచం మొత్తం తన వైపు తిరిగి చూసేలా చేసింది, ఇండియాతో సహా. ఏఐ వల్ల బోలెడంత యూజ్ ఉందని తెలుసుకున్న చైనా కూడా ఓన్ ఏఐని క్రియేట్ చేసుకుని 2030 కల్లా ఏఐ లీడర్ గా మారటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసమే స్ట్రిక్ట్ లాస్ ని కూడా ఎత్తేసిందంటేనే తెలుస్తుంది ఏఐ పవర్ ఏంటని. అందుకే అమెరికా, చైనాలతో పాటు మిగతా దేశాలు కూడా ఏఐ ఇన్నోవేషన్స్ కోసం ఆల్రెడీ పరిగెత్తడం స్టార్ట్ చేశాయి. సౌదీ అరేబియా ఏఐ కోసం $100 బిలియన్ ని ఇన్వెస్ట్ చేస్తుంది. యూరప్ అయితే మోస్ట్ ట్రస్టెడ్ ఏఐ మోడల్స్ కోసం ఏఐ యాక్ట్ ని కూడా తీసుకుని వచ్చింది. కేవలం కేరళ సైజ్ అంతా ఉండే ఇజ్రాయెల్ ఏఐ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం $133 మిలియన్ ఖర్చు చేస్తుంది. కానీ ఇండియాలో ఏఐ డెవలప్మెంట్ ప్రస్తావన వస్తే ఆల్మోస్ట్ ఆన్సర్ లేదని చెప్పాలి. బట్ ఇందాక చెప్పినట్లు చైనా వాడు డీప్ సీక్ ని వదిలిన తర్వాత ఇండియా కూడా ఏఐ ఎడ్యుకేషన్ కోసం 500 crores ని ఇన్వెస్ట్ చేస్తుంది. బేసిక్ గా మన వాళ్ళు మేడ్ ఇన్ చైనా మీద చూపించిన ఇంట్రెస్ట్ మేక్ ఇన్ ఇండియా మీద చూపించరు. అందుకే ఇంటర్నేషనల్ మార్కెట్ లో మన కంట్రీ ఒక కన్జ్యూమింగ్ కంట్రీగానే ఉంటూ చాట్ జీపీటీ, డీప్ సీక్ లకి టార్గెట్ గా మారుతుంది. 2025లో అమెరికన్ ఏఐ మార్కెట్ 6,621 కోట్ల USDకి రీచ్ అవుతుందని అంత కాన్ఫిడెన్స్ గా చెప్పడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా మన ఇండియాలో ఎక్కువ మంది యూజర్స్ ఉండటమే. CNBCలో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ ప్రకారం ఇండియాలో ఇప్పటికే 92% వర్క్ ప్లేస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారంట. గుర్తుంచుకోండి, అది మన ఇండియన్ ఏఐ కాదు, పక్క కంట్రీస్ ది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీస్ ని యూజ్ చేస్తారు. జస్ట్ ఇమాజిన్, ఈ రెండు టెక్నాలజీస్ ఒకే కోర్సులో నేర్చుకుంటే ఎలా ఉంటుంది? అది కూడా ఒక IIT నుంచి అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ వచ్చే కోర్స్ అయితే అమేజింగ్ కదా. ఓడిన్ స్కూల్ వాళ్ళు అండ్ IIT గౌహటి వాళ్ళు కొలాబరేట్ చేస్తున్న డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్స్ తో ఇది పాసిబుల్ అవుతుంది. అంత ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. 20+ ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్ ఇది అండ్ డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుంది. ప్రొఫైల్ బిల్డింగ్ లో హెల్ప్ చేస్తారు అండ్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. ఈ ఫీల్డ్ లో డీప్ నాలెడ్జ్ ఉన్న ఇన్స్ట్రక్టర్స్ మీకు కోర్స్ నేర్పిస్తారనమాట. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ కోర్స్ అంతా చేసిన తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ICT అకాడమీ IIT గౌహటి నుంచి మీకు అడ్వాన్స్డ్
చేసుకునే సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. అండ్ ఆల్సో ఐఐటి గౌహటి క్యాంపస్ని విజిట్ చేసే ఛాన్స్ కూడా దొరుకుతుంది. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న మాడ్యూల్స్ అన్ని మీరు ఈ కోర్సులో నేర్చుకోవచ్చు అనమాట. అండ్ బోనస్ మాడ్యూల్స్ కూడా ఉన్నాయి. బై ది వే ప్రెసెంట్ వచ్చేసి 10,000 వరకు స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. అండ్ నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. ఆల్రెడీ ఒక బ్యాచ్ జనవరి 25న స్టార్ట్ అయిందనమాట. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి ఫిబ్రవరి 22న స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్ అండ్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఇస్తాను. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. దాన్ని బట్టి మన ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మంచి డిమాండ్ ఉంది అని ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మీలో కొంతమంది కింద కామెంట్స్ లో ఓకే క్రాంతి బ్రో ఏ వల్ల యూజ్ ఉంది, బట్ మనం కష్టపడి క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది, ఫేస్బుక్ ఇన్స్టాల్ని కూడా మనం క్రియేట్ చేయలేదు కదా అని అనొచ్చు. అవసరమేముంది అంటున్నా. కానీ ఇండియాకి ఓన్ ఏఐ క్రియేట్ చేసుకునే అవసరం చాలా అంటే చాలా ఉంది. ఎవరి దగ్గర అడ్వాన్స్డ్ ఏఐ ఉంటే వాళ్ళు ఈ ప్రపంచాన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. వార్ జరుగుతుందేమో అని అన్ని దేశాలు ఆర్మీ వెపన్స్ ఎలా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పెట్టుకుంటాయో ఏఐని కూడా డెవలప్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక దేశాన్ని నాశనం చేయాలంటే వెపన్స్ అక్కర్లేదు, ఇన్ఫర్మేషన్ చాలు. వేరే కంట్రీస్ ఏఐని మనం వాడుకుంటే మన డేటాని వాళ్ళు వాడుకొని మనల్ని ముంచేస్తారు. చివరికి ఇండియన్స్ పరిస్థితి. అందుకే గవర్నమెంట్ డివైజెస్ లో కంప్యూటర్స్ లో చాట్ జీపీటీ, డీప్ సీక్ లాంటివి ఇన్స్టాల్ చేసి వాడొద్దని, అలా చేస్తే గవర్నమెంట్ దగ్గర ఉన్న కాన్ఫిడెన్షియల్ డేటా వేరే కంట్రీస్ చేతికి వెళ్తుందని డైరెక్ట్ గా ఫినాన్స్ మినిస్ట్రీని ఆర్డర్స్ పాస్ చేసిందంటే ఊహించుకోండి మనకంటూ ఓన్ ఏఐ ఉండాల్సిన అవసరం ఎంత ఉందో. మనకంటూ ఓన్ ఏఐ క్రియేట్ చేసుకునే అవసరం ఇండియా డెవలప్మెంట్ కి, డేటా ప్రొటెక్షన్ కి మాత్రమే కాకుండా దేశ ప్రతిష్టతతో కూడా ముడిపడి ఉంది. ఓపెన్ ఏఐ క్రియేటర్ శామ్ ఆల్ట్మ్యాన్ ఇండియాకి విజిట్ చేసినప్పుడు ఇండియా గురించి ఏమన్నాడో ఒకసారి వినండి. The way this works is we're going to tell you it's totally hopeless to compete with us on training foundation models. You shouldn't try, and it's your job to try anyway. I think it is pretty hopeless, but చాట్ జీపీటీ క్రియేటర్ ని అడ్రస్ చేస్తూ ఒక పర్సన్ టాలెంటెడ్ ఇంజనీర్స్ అండ్ వైబ్రెంట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఉన్న ఇండియాలో ఏఐ మోడల్స్ లైక్ చాట్ జీపీటీ లాంటి వాటిని డెవలప్ చేయాలంటే వాటి మీద ఎలా ఫోకస్ చేయాలి, ఎలా ఇన్నోవేట్ చేయాలి అని అడిగితే మీరు ఆశపడుతున్నారు కానీ మాతో పోటీ పడాలనుకుంటే అవి అడియాసలు అయిపోతాయి. మీరైతే ట్రై చేసుకోండి, అటెంప్ట్ చేయడంలో తప్పు లేదు కదా అని చాట్ జీపీటీ క్రియేటర్ అన్నాడు. అంటే డైరెక్ట్ గా ఇండియా వల్ల అయ్యే పనులు కావు అని అనేసాడు. అంత బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేంతగా అతను ఇండియాలో ఏం గమనించాడు? లెట్స్ ఫైండ్ అవుట్. ఏ దేశంలో లేనంత యువత మన దేశంలో ఉన్నారు. అందుకే ఇండియాకి యంగెస్ట్ నేషన్ ఇన్ ది వరల్డ్ అని పేరు కూడా ఉంది. అంటే అప్డేటెడ్ మైండ్స్ ఎక్కువగా ఉన్నారని. అదే మన పక్క కంట్రీ చైనా విషయానికి వస్తే ఏ దేశంలో లేనంత ముసలాళ్ళ జనాభాతో నిండిపోయి ఉంది. అంటే అవుట్డేటెడ్ మైండ్స్ అని. కానీ ఇక్కడ సీన్ రివర్స్ లో మనం అవుట్డేటెడ్ గా చైనా వాళ్ళు అప్డేటెడ్ గా ఉన్నారు. మనం ఫిజికల్ గా యంగెస్ట్ గా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం. మెంటల్ గా గోల్ ఓరియంటెడ్ గా ఏ ర్యాంక్ లో ఉంటామో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇంకో థింగ్ ఏంటంటే మన కంట్రీలో ఎక్కడ చూసినా గానీ సాఫ్ట్వేర్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. వీళ్ళందరూ పక్క దేశాల సాఫ్ట్వేర్ ని యూజ్ చేసే వాళ్ళే కానీ ఓన్ గా టెక్నాలజీని ఇన్వెంట్ చేద్దాం అనే థాట్ ఉన్న వాళ్ళని లెక్కేసుకుంటే వేలు అవసరం లేదు, చేతి వేళ్ళు చాలు. ఈ రీజన్స్ వల్లనే చాట్ జీపీటీ క్రియేటర్ పబ్లిక్ లోనే ఇండియాపై బోల్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వగలిగాడు. అతనంటే ఫారినర్, అందులోనూ అతని కంపెనీకి మన దేశం ప్రైమ్ కస్టమర్ కనుక జస్ట్ ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. బట్ ఇండియన్స్ గా మన దేశం ఏఐ కోసం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ని తెలుసుకునే బాధ్యత మనందరిది. అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ ఎక్స్ప్లోర్ ది డార్క్ రియాలిటీస్. ల్యాక్ ఆఫ్ ఏఐ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మన దేశం ఒకప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి అడ్డాగా ఉండేది, కానీ క్రెడిట్ పక్క దేశాలకి వెళ్ళేది. అందుకేనేమో ఇండియాలో ఈసారి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని ఎవ్వరూ చేయటం లేదేమో అనిపిస్తుంది. ఇందాక చెప్పినట్లు ఎక్కువ మంది సాఫ్ట్వేర్ జాబ్లు అంటూ వెళ్ళి శాలరీస్ కోసం కంప్యూటర్లు నొక్కుంటున్నారు, కానీ ఇండియా ఏఐ కోసం ఎవ్వరూ రీసెర్చ్ చేసి డెవలప్ చేయట్లేదు. నెక్స్ట్, వీక్ ఫండింగ్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్. రీసెర్చ్ మొదలు పెడితే కంపెనీస్ ఇన్వెస్ట్ చేసి సపోర్ట్ గా నిలుస్తాయి, కానీ రీసెర్చ్ పై ఎవరు వెళ్ళకపోవడం వల్ల ఏఐ పై ఫండింగ్ చేసే కంపెనీస్ కూడా ఇండియాలో కరువయ్యాయి. ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ కూడా అంతంత మాత్రమే. మిగతా దేశాలు వాళ్ళ బడ్జెట్ లో ప్రామినెంట్ పోర్షన్ ని ఏఐ డెవలప్మెంట్ కోసం స్పెండ్ చేస్తున్నాయి. బట్ ఇండియా మాత్రం నాట్ ఈవెన్ 1% కూడా కేటాయించట్లేదు. 2025-26 టోటల్ బడ్జెట్ 50 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఉంది, కానీ ఇండియా ఏఐ కోసం కేటాయించింది మాత్రం 2000 కోట్లే. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పిన తర్వాత అయినా డౌట్ పడండి, ఏం పర్లేదు. ఆ డౌట్ ఏంటంటే డీప్ సీక్ ని క్రియేట్ చేయడానికి కేవలం $6 మిలియన్, అంటే మన కరెన్సీలో ఒక 50 కోట్ల కంటే కొంచెం ఎక్కువ అనుకోండి, అంత ఖర్చు అయింది. మరి ఇండియా 2000 కోట్లు ఇచ్చింది కదా
సరిపోదా అని. ఈ డౌట్ కి క్లారిఫికేషన్ ఏంటంటే ఈ చైనా గాళ్ళు ప్రతి దాంట్లో అందరినీ బురిడి కొట్టించినట్లు ఈసారి కూడా బురిడి కొట్టించారు. సిఎన్బిసిలో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ చూడండి. దీని ప్రకారం డీప్ సీక్ కోసం $500 మిలియన్ ఖర్చు అవుతున్నట్లు ఎస్టిమేట్ చేశారు. డెక్కన్ హెరాల్డ్ లో డీప్ సీక్ మెయింటెనెన్స్ కాస్ట్ $1.3 బిలియన్ చూపించింది. ఏదెలా ఉన్నా $6 మిలియన్ అయితే రాంగ్ అని అన్ని రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. మన కంట్రీలో కేటాయించిన బడ్జెట్ ఏఐ కోసం సరిపోదు అని కూడా తెలుస్తుంది. ఏఐకి బడ్జెట్ కేటాయించడం వల్ల ఎకానమీకి యూజ్ ఉండదు అనుకుంటున్నారా? నాస్కామ్ బీసీజీ రిపోర్ట్ ప్రకారం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇండియాలో 50 లక్షల జాబ్స్ క్రియేట్ అవుతాయి. అలాగే 2027 కల్లా $17 బిలియన్ ని మన ఇండియన్ ఎకానమీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ చేయగలదంట. అయినా గవర్నమెంట్ గట్టిగా సపోర్ట్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని తక్కువ ఖర్చులో చేయటం ఎంతసేపు మన ఇండియాకి? వాళ్ళలోనే ది బెస్ట్ శాటిలైట్స్ ని చాలా తక్కువ ఖర్చుతో చేసి చూపించిన దేశం మంది. ఇస్రో ఇచ్చి పడేసింది. ప్రపంచమే షాక్ అయింది. మనకి ఆ సత్తా ఉందా లేదనేది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి టాలెంట్ ఎమిగ్రేషన్. ఇమ్మిగ్రేషన్ అంటే వేరే దేశం నుంచి మన దగ్గరికి రావటం. ఎమిగ్రేషన్ అంటే మన దేశం నుంచి వేరే చోటకి పోవడం. మన దేశానికి ఇన్పుట్ కంటే అవుట్పుట్ ఎక్కువ. చదువు కోసమని కొన్ని లక్షల మంది, చదివిన తర్వాత జాబ్ కోసమని కొన్ని లక్షల మంది పలోమంటూ దేశాలు పట్టుకొని పోతూనే ఉన్నారు. అలా సంవత్సరానికి 25 లక్షల మంది వెళ్తున్నారంట. అందులో మన తెలుగు వాళ్లే ఎక్కువ. ఆల్రెడీ ఇండియా బ్రెయిన్ డ్రైన్ గురించి, అమెరికాలో తెలుగు వాళ్ళ గురించి నేను వీడియోస్ చేశాను. క్లారిటీ కావాలంటే ఒక లుక్ వేయండి. ఇలా మన టాలెంటెడ్ పీపుల్ అందరూ వేరే దేశాల్లో ఆ దేశాల కోసం వర్క్ చేయటం వల్ల కూడా ఇక్కడ ఇన్నోవేషన్ చేసేవాళ్ళు కరువైపోయారు. ఇది ఎలా ఉందంటే ఏ రేస్ లో మన డ్రైవర్స్ లని యూజ్ చేసి మన మీదే పోటీకి దింపి మన మీదే గెలవటం లాగా అనమాట. ఆ డ్రైవర్స్ లో సత్య నాదిల లాంటి వాళ్ళు, పిచ్చయ్య లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఏఐ స్టార్ట్అప్ కల్చర్. దేశాలు పట్టుకుని పోయిన వాళ్ళు ఎలాగూ ఇండియాకి తిరిగి రారు. ఇండియాలో ఉన్న వాళ్ళైనా స్టార్ట్అప్స్ పెట్టి ఏఐని డెవలప్ చేస్తారంటే అది కూడా కష్టంగానే కనిపిస్తుంది. బికాజ్ ఇండియాలో స్టార్ట్అప్ కల్చర్ ఎక్కువగా ఉన్నా కానీ చాలా వరకు ఐటీ, ఈ కామర్స్, ఫినాన్షియల్ టెక్ సర్వీసెస్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఏఐ మీద దృష్టి పెట్టడం లేదు. దీనివల్ల ఇండియా ఇంకా కూడా ఏఐ యూజర్ గానే ఉంటుంది తప్ప ఏఐ క్రియేటర్ గా మారటం లేదు. నెక్స్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏఐని డెవలప్ చేయాలన్నా, దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేయాలన్నా కానీ వేలల్లో జీపీయూలు కావాలి. అలాగే క్లౌడ్ సర్వీసెస్ కావాలి. లార్జ్ డేటాబేస్ ని మెయింటైన్ చేయగలగాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉండాలి. అమెరికాకి అయితే ఎన్విడియా లాంటి లార్జ్ ఏఐ కంప్యూటింగ్ కంపెనీ ఉంది. చైనాలో చాలా ఏఐ ఫార్మ్స్ ఉన్నాయి. బట్ ఇండియాలో వీటి కొరత చాలా ఉంది. రీజన్ ఇందాక చెప్పిన రీజన్సే. ఫండింగ్ లేకపోవటం, రీసెర్చ్ లేకపోవటం, ఏఐ స్టార్ట్అప్ లేకపోవటం, ఇలా అన్ని ఒకదానికి ఒకటి లింక్ అయ్యి కర్ణుడి చావుకి కోటి కారణాలు అన్నట్టు ఇండియాని వరల్డ్ ఏఐ రేస్ లో వెనక్కి తోసేస్తున్నాయి, వెనక్కి ఉండేట్టు చేస్తున్నాయి. మరి ఇండియా ఏ రేస్ లో ముందంజలో ఉండాలంటే ఏం చేయాలి? మన కంట్రీ ఏఐని డెవలప్ చేయాలంటే ఇందాక చెప్పిన రీజన్స్ అన్నిటిపై ఫోకస్ చేసి సరి చేస్తే సరిపోతుంది. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? చెప్పినంత సులువైతే కాదు. ఎందుకంటే అమెరికాలో ఆల్రెడీ టెక్ జైంట్స్, లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కనుక చేయగలిగింది. అదే ఇండియాలో ఏఐని క్రియేట్ చేయాలంటే దానికోసం ఏఐ రీసెర్చ్ సెంటర్స్ ని పెట్టాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ ని ఎంకరేజ్ చేయాలి. ఆల్రెడీ ఈ సంవత్సరం బడ్జెట్ లో ఏఐ కోసం ఇచ్చిన 2000 crores లో 500 crores ని ఏఐ ఎడ్యుకేషన్ కోసమే కేటాయించారు. దీంతో పాటు ఏఐ కోసం ఫండ్ రైజింగ్ స్ట్రాటజీస్ ని ఇంప్లిమెంట్ చేయాలి. ఏఐ హ్యాకథాన్స్ అండ్ స్టార్ట్అప్ ఇంక్యుబేటర్స్ ని రన్ చేయాలి. అప్పుడే ఏఐ డెవలప్మెంట్ అనేది ఇండియాలో కొంచెం కొంచెం పుంజుకుంటుంది. అలా అని 140 కోట్ల మంది ఉన్న ఇండియాలో ఒక్క ఏఐ మోడల్ ని కూడా క్రియేట్ చేసినోడే లేడా అంటే ఉన్నారు, చేశారు కూడా. బట్ అవి అండర్ డెవలప్డ్. వాటితో మనం పక్క దేశాలతో పోటీ పడలేం. సో ఫుల్లీ డెవలప్డ్ ఏఐ మోడల్స్ ఇండియాలో క్రియేట్ అవ్వాలంటే గవర్నమెంట్ ఒక్కటే పని చేయాలంటే కష్టం. గవర్నమెంట్ తో పాటు ప్రైవేట్ సెక్టార్స్ కూడా ఏఐ డెవలప్మెంట్ లో భాగం కావాలి. ఆ ప్రైవేట్ సెక్టార్ కి గవర్నమెంట్ సబ్సిడీస్, ట్యాక్స్ డిడక్షన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయాలి. లేకుంటే ప్రైవేట్ వాళ్ళు ముందుకు రావడం కొంచెం కష్టం. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చాట్ జీపీటీ క్రియేటర్ ఇండియన్స్ గురించి అన్న మాటలకి ఎవరికైనా కాలిందో లేదో తెలియదు కానీ అంబానీ మామకి మాత్రం బాగా కాలింది. అందుకే డైరెక్ట్ గా ఆ క్రియేటర్ కి ఛాలెంజ్ విసిరాడు. India has the scale, India has the data, India has the talent. We stand committed to create up to 2000 megawatts
of AI-ready computing capacity. అలా ఛాలెంజ్ విసిరిన అంబానీ మామ ఏఐ డెవలప్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కూడా చేస్తున్నాడు. ఇండియా మీద నమ్మకం లేకపోయినా అంబానీ మామ మీద అయితే ఖచ్చితంగా నమ్మకం ఉంది. అలా అని గవర్నమెంట్ ఏఐ గురించి అసలు పట్టించుకోవడం లేదు అని కూడా అనలేం. ఎందుకంటే ఆల్రెడీ ఏఐని డెవలప్ చేసే ఉద్దేశంతో ఇండియా ఏఐ మిషన్ ని సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ మార్చి 7th లాంచ్ చేసింది. 10,300 crores ని ఏఐ మిషన్ 5 years ప్లాన్ కి అలొకేట్ చేసింది. రీసెంట్ గా మన ఐటీ మినిస్టర్ అంటే మీరు అనుకునే అతను కాదు, సెంట్రల్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు. ఈ అశ్విని వైష్ణవ్ గారు ఏఐ డెవలప్మెంట్ గురించి చెప్తూ ఏఐ డెవలప్మెంట్ కి అవసరమైన జీపీయూస్ ని 18,000 జీపీయూస్ ని కొనబోతున్నట్టు, ఇంకో 10 months కల్లా ఇండియాలో ఏఐ ఫౌండేషనల్ మోడల్ ని రెడీ చేసి చూపిస్తా ఉన్నట్టు కూడా మాటిచ్చారు. మరి దాన్ని నిలబెట్టుకుంటారో లేదో చూడటానికి 10 months ఆగాలి. సో గవర్నమెంట్ ఒకవైపు, అంబానీ మామ ఇంకోవైపు, ఇద్దరిలో ఎవరో ఒకరు ఓన్ గా ఏఐ డెవలప్ చేసేంత వరకు చాట్ జీపీటీతోనే మనం చాటింగ్ చేయాలి. ఒకవేళ అన్ని బాగా జరిగి మన ఇండియా ఓన్ ఏఐ కనుక వస్తే ఇండియన్స్ దాన్ని ఏమడుగుతారో కింద కామెంట్ చేయండి. బాగా ఫన్నీగా కామెంట్ చేసిన వాళ్ళకి మా తరపు నుంచి గొప్ప బహుమతి కూడా ఇవ్వబడుతుంది. దట్స్ ఆల్. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరన్నీ చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.